టీవీ45 న్యూస్ కి స్వాగతం। మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు చేసిన పనికి 3 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే పేదలు ఏమి తిని బ్రతకాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు విమర్శించారు। సోమవారం ఏరువారిపల్లెలోని ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు। గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులన్నీ పూర్తిగా అయిపోయాయని అందరం ఉపాధి పనికి వెళ్తున్నామని చెప్పారు। 3 నెలలుగా చేసిన పనులకు డబ్బులు రాక ఇళ్లలో జరుగుబాటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం ప్రకారం పని చేసిన 15 రోజుల్లోగా కూలీలందరికీ డబ్బులు వారి అకౌంట్లో వేయాలని అన్నారు। ఆలస్యమైతే దానికి వడ్డీతో కలిపి వేయాలని కోర్టు తీర్పు కూడా ఉందని చెప్పారు। కానీ ఉపాధి హామీ చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేయాలనే తలంపుతోటి ఉన్నందున నిధులు కేటాయించినవి సక్రమంగా వినియోగించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు। 3 నెలల పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయి అధికారులు జీతాలు తీసుకోకుండా పనిచేస్తారా అని ఆయన ప్రశ్నించారు। అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వాలు ఎంత నిర్దయంగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు। గ్రామీణ ప్రాంతాల్లో కరువు వలసల నివారణ పేదరిక నిర్మూలన కోసం పేదల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఈ చట్టం తెచ్చారని అన్నారు। దేశంలో పరిస్థితులు ఆర్థిక సంక్షోభంలో కొనసాగుతున్నందున ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని అందుకు ఉపాధి హామీల నిధులు కేటాయింపు పెంచాలని అన్నారు। తద్వారానే వ్యవస్థ ముందుకు పోయే అవకాశం ఉంటుందని మేధావులు చెప్తున్న మాట పాలకుల చెవికెక్కకపోవడం విచారకరమని అన్నారు। కేంద్ర బడ్జెట్లోని ఏడాదికి 2.5 లక్షల కోట్లు కేటాయించాలని కోరుతూ ఉంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే కేటాయించి చట్టాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు। సమస్యలు పరిష్కరించాలి, కూలీల సమస్యలు కల్పించాలి, ఉపాధిలో 200 రోజులు పని కల్పించాలి, ఉపాధిలో 200 రోజులు